దేశం మొత్తం కూడా గర్వించదగ్గటువంటి నాయకుడుగా, విజన్ ఉన్నటువంటి నాయకుడుగా, 20 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుందో పరిస్థితిని అంచనా వేసేటటువంటి నాయకుడుగా ఎదిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి వారవలేక కుళ్ళు మాటలు, కుట్ర మాటలు, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అతను రాజకీయాల్లోకి రావాలనుకుంటే తండ్రి చచ్చిపోవాలి. కారణాలు తండ్రే ఇతరే అని చెప్పేసి లోకం మొత్తానికి తెలుసు. రిలయన్స్ తోటి కుట్రబల్లి వాళ్ళ తండ్రిని లేపేపించి రిలయన్స్ వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టించి ఆ రిలయన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని మళ్ళీ వాళ్ళకే రాజ్యసభలు ఇచ్చినటువంటి గనుడు. అంటే రాజకీయాల్లోకి రావాలనే కోరిక వస్తేనే తండ్రిని అత్యంత దారుణంగా చంపేస్తాడు. ముఖ్యమంత్రి సీటు కావాలనుకుంటే బాబాయిని దారుణంగా చంపి ప్రత్యర్థుల చేతుల్లో గొడ్డలు పెట్టి కత్తులు పెట్టి దాన్ని ప్రత్యర్థులు చేశారని చెప్పేసి చూపిస్తాడు. తన ఆస్తుల్ని కాపాడుకోవాలంటే, చెల్లెళ్ళకి ఆస్తులు ఇవ్వకూడదంటే, ఈ హత్యల మొత్తాన్ని పక్కన మీద నెట్టాలనుకుంటే చెల్లెళ్ళ యొక్క జీవితాలు కూడా చూడకుండా వాళ్ళ మీద దుర్మార్గమైనటువంటి అపనిందలేస్తాడు. ఇతని కథ ఇది. వాళ్ళ తండ్రి కథ కుట్ర రాజకీయాలు చేస్తాడు, ప్రత్యర్థి మీద చెప్పులేపిస్తాడు, కుటుంబాల్లో గొడవలు పెట్టేస్తాడు. వాళ్ళ తాత కథ ఎక్కడి నుంచో వచ్చి ఒక కూలాడుగా చేరతాడు. ఆ కూలాడుగా చేరి యజమాని ఎవడైతే ఉన్నాడో యజమాని లేపేస్తాడు. ఈ కథకి తాతల ముత్తాతల దగ్గర నుంచి రక్తం చుర్రుకొని తాగేటువంటి ఈ కథకి, తాతల ముత్తాతల కాలం నుంచి ఫ్రాక్షన్ నడిపేటువంటి ఈ కుటుంబ నేర కథా చిత్రానికి చంద్రబాబు నాయుడు గారి జీవితానికి ముడిపేడి మాట్లాడతాడు.